Hi friends, welcome to Drona. We are discussing the chapter of the Indian Contract Act 1872. Right, in the previous class just we discussed what is the meaning of the contract. That too in general language. కాంట్రాక్ట్ అంటే ఏంటి అనేది జనరల్ లాంగ్వేజ్లో మనం నేర్చుకున్నాం. టెక్నికల్ వర్డ్స్ని ఎక్కువగా యూజ్ చేయకుండా ఏమని an agreement which is enforceable by law is known as an agreement unto. An agreement which is enforceable by law is known as contract unto. Agreement అనేది offer plus acceptance and such agreement may be oral or written అని చెప్పుకున్నాం. మరి enforceable by law అంటే in the eyes of law it is a valid one. In the eyes of law it can be enforceable. In the eyes of law we can see the legality. Right, in the eyes of law it will create a contractual obligation, legal relationship. There we can say that it is as enforceable by law. ఇంకా చెప్పాలంటేనమ్మా లీగల్ రిలేషన్షిప్ అనేది ఎప్పుడే కానీ బిజినెస్ అండ్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్లో క్రియేట్ చేస్తున్నాము. అందుకే వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ రిలేటివ్స్ మధ్య లీగల్ ఆబ్లిగేషన్ క్రియేట్ అవ్వడం అనేది ఓన్లీ ఫ్యూ ట్రాన్సాక్షన్స్లో మాత్రమే చూస్తాం. మేజర్ ట్రాన్సాక్షన్స్లో లీగల్ ఆబ్లిగేషన్స్ అనేటివి ఉండదమ్మా. సో దట్ ఎన్ఫోర్సబుల్ బై లా రావాలి అంటే లీగల్ ఆబ్లిగేషన్ ఉండాలి. లీగల్ ఆబ్లిగేషన్ అనేది జనరల్గా మర్కంటైల్ ఆర్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్లో మాత్రమే చూడగలం. అందుకే ఈ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది కమర్షియల్ ట్రాన్సాక్షన్స్కే మనం ఎక్కువగా అప్లై చేస్తాం. ఎక్కువ అనడం కాదమ్మా, 98% కమర్షియల్ ట్రాన్సాక్షన్స్కే అప్లై చేస్తాం. ఎక్సెప్షనల్ కేసెస్లో 1 or 2. రైట్, మరి కంటెంట్ స్టార్ట్ చేద్దామా? బుక్స్ ఓపెన్ చేయండి. ద లా ఆఫ్ కాంట్రాక్ట్ ఇంట్రొడక్షన్. As a result of increasing complexity of business environment, innumerable contracts are entered into by the parties in the usual course of carrying on their business. First of all, this contract came into the picture in 1872. First of all, understand the situation. Before introducing of this act, how was the problems solved on those days? అప్పట్లో యాక్ట్ లేదు, ఏదైనా ప్రాబ్లం జరిగిందంటే ఎలా సాల్వ్ చేసుకునే వాళ్ళు ప్రాబ్లమ్ని? ఏముండేదమ్మా, అప్పట్లో రాజులు రాసుకున్నటువంటి శాసనాలు అండ్ 1870s అంటే అప్పుడు బ్రిటిష్ రూలింగ్ ఉండేది. అప్పటి వరకు మనకు ఇండియాలో ప్రాబ్లం ఏదైనా జరిగితే అక్కడున్న పెద్ద మనుషులందరూ కూర్చొని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం ఇలాంటివి జరిగేది. బట్ ఎప్పుడైతే బ్రిటిషర్స్ రూలింగ్ వచ్చేసిందో వాళ్ళు ఏం చేశారు, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి లాస్ని, యాక్ట్స్ని ఒక్కొక్కటి తీసుకొచ్చేసారు ఇండియాకి. అలా వచ్చిన యాక్టే కదా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. సో దట్ ఈ యాక్ట్ ద్వారా మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మొదలెట్టారు. అంటే అంతకుముందు ఈ యాక్ట్ లేదు. సరే, మరి ఈ యాక్ట్ అయినా సరే 1870sలో ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోతున్నాయి. ఆ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ప్యూట్స్. మరి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ప్యూట్స్లో అందరికీ అడ్వాంటేజెస్ ఉండే విధంగా డిసిషన్స్ రావాలి. అందరికీ బెనిఫిట్ అయ్యే విధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ, ప్రతి బిజినెస్ మ్యాన్ ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేస్తూ డిసిషన్స్ రావాలి. అలా రావాలి అంటే ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్, రూల్స్, రెగ్యులేషన్స్ రావాల్సిందే. అలా వచ్చినటువంటి యాక్ట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. సో దట్ డ్యూ టు కాంప్లెక్సిటీ ఆఫ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆన్ దోస్ డేస్, ద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ద యాక్ట్ ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. And next, contract is the most unusual method of defining the rights and duties in business transaction. Yes, contract is an usual method of defining the rights and duties in a business transaction. అలా కాంట్రాక్ట్ వల్ల ఏం చెప్పచ్చు, బిజినెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి పార్టీస్ యొక్క రైట్స్ అండ్ డ్యూటీస్ని చెప్పచ్చు. అలా చెప్పేటువంటి విధానం కూడా కాంట్రాక్ట్. అండ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 కోడిఫైస్ ద లీగల్ ప్రిన్సిపల్స్ దట్ గవర్న్ కాంట్రాక్ట్స్. ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది క్లియర్గా చెప్పిందమ్మా, ఇట్ కోడిఫైస్ ద లీగల్ ప్రిన్సిపల్స్ ద గవర్న్ కాంట్రాక్ట్స్. కాంట్రాక్ట్ అంటే ఏ ప్రిన్సిపల్స్ ఉండాలి, ఎలాంటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉంటే ఇది కాంట్రాక్ట్ అవుతుంది, అవన్నీ ఇందులో చెప్పారు. వాటన్నిటి కూడా మనం డిస్కస్ చేయబోతామమ్మా. అండ్ నెక్స్ట్, ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ స్టడీడ్ అండర్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 as some of those are not contracts. Only those agreements which are enforceable by law are contracts. So remember, all agreements may not be governed by the Indian Contract Act. Only those agreements which are enforceable by law only governed under the Indian Contract Act. చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో.
మీరు పాస్ అయితే మీ పేరెంట్స్ ఫోన్ తీసిస్తానన్నారు, ఐఫోన్ పర్చేస్ చేయిస్తా అన్నారు, అగ్రిమెంట్ అయి ఉండొచ్చు. బట్ ఒకవేళ తీసివ్వలేదు అని మీరు కేసు ఫైల్ చేస్తే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం కోర్టు డిసిషన్ ఇస్తుందా అంటే నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ఎ కాంట్రాక్ట్, దేర్ మే బి అన్ అగ్రిమెంట్ బట్ ఇట్ కెనాట్ బి డీల్డ్ విత్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. మరి ఎలాంటి అగ్రిమెంట్స్ ఇక్కడ డీల్ చేస్తాం? అన్ అగ్రిమెంట్ విచ్ ఇస్ ఎన్ఫోర్సబుల్ బై లా, ఓన్లీ దోస్ కాంట్రాక్ట్స్ విల్ బి డీల్డ్ అట్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. అగ్రిమెంట్ ఉండాలి, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండాలి. సపోజ్ మీరు వెళ్ళి పర్చేస్ చేశారు, ఒక బుక్ పర్చేస్ చేశారు మార్కెట్లో, ఎగ్జామ్కి అప్లికబుల్ ఏదని చెప్పాడు ఆ పర్సన్, బట్ బుక్ ఓపెన్ చేసి చూస్తే సిలబస్ కవర్ కాలేదు, ఉండాల్సిన అమెండమెంట్స్, న్యూ ప్రొవిజన్స్ ఏమీ లేవు. అప్పుడు నువ్వేం చేయొచ్చు? ఎస్, నీకు షూట్ ఫైల్ చేసే రైట్ ఉంది. ఎందుకు? దెర్ ఇస్ అన్ అగ్రిమెంట్ అండ్ దెర్ ఇస్ ఎ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. దోస్ టైప్ ఆఫ్ ద అగ్రిమెంట్స్ విచ్ ఆర్ ఎన్ఫోర్సబుల్ బై లా, it will become contract. In relating to those matters will be governed by the Indian Contract Act. So that Indian Contract Act అనేది అన్ని అగ్రిమెంట్స్ డీల్ చేయదు, ఓన్లీ అగ్రిమెంట్స్ విచ్ ఆర్ ఎన్ఫోర్సబుల్ బై లా మాత్రమే డీల్ చేస్తుందమ్మా. బట్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా అన్నప్పుడు అవి కాంట్రాక్ట్స్ అయితేనే ఇక్కడికి వస్తామమ్మా. మళ్ళీ కొన్ని లీగల్ ఆబ్లిగేషన్స్ క్రియేట్ అవుతాయి అగ్రిమెంట్ లేకుండా. కొత్తగా ఏదో మాట్లాడుతున్నాను. అగ్రిమెంట్ లేకుండా లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటుంది, లీగల్ అప్లికేషన్స్ ఉంటాయి. అలాంటి వాటిని కాంట్రాక్ట్ మాట్లాడదు. అంటే ఎలాంటిది సార్? బెస్ట్ ఎగ్జాంపుల్, ఈరోజు అమ్మా నాన్న మనల్ని జాగ్రత్త చూసుకుంటున్నారమ్మా. మరి పెద్ద అయ్యాక మనం కూడా వాళ్ళని జాగ్రత్త చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? ఎస్, ఉంది. ఒకవేళ మనం వాళ్ళని సరిగ్గా చూసుకోలేదు అనుకోండి, చూసుకోవాలి, దట్ ఈస్ ఆబ్లిగేషన్, మనం జాగ్రత్త చూసుకోవాలి వాళ్ళని. బట్ చూసుకోలేదు అనుకోండి, వాళ్ళు ఇండియన్ కాంట్రాక్ట్ ప్రకారం షూట్ ఫైల్ చేసే రైట్ ఉందంటే లేదు, వీ హ్యావ్ సపరేట్ యాక్ట్. అది కాంట్రాక్ట్ కాదు, దట్ ఈస్ రిలేషన్షిప్. ఒకవేళ దానికి సంబంధించినటువంటి ఎన్ఫోర్సబిలిటీ అనేది సమ్ అదర్ యాక్ట్లో డీల్ చేస్తారు, ఇండియన్ కాంట్రాక్ట్ కాదు. సార్ లీగల్ ఆబ్లిగేషన్ ఉంది కదా, ఇండియన్ కాంట్రాక్ట్ ఇన్వాల్వ్ అవ్వాలి కదా సార్? నో, హియర్ దేర్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ బట్ దెర్ ఇస్ నో అగ్రిమెంట్. మనం పిల్లలుగా పుట్టినప్పుడే తల్లిదండ్రులకి పిల్లలకి అగ్రిమెంట్ జరిగిందా ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని మేము జాగ్రత్త చూస్తాం, ఫ్యూచర్లో మీరు మమ్మల్ని జాగ్రత్త చూసుకోవాలని అగ్రిమెంట్ ఏమైనా ఉందా? లేదు. బట్ లవ్ అండ్ అఫెక్షన్, రిలేషన్షిప్, ఆ బాండింగ్ అనేది అలా క్రియేట్ చేస్తాము. వాళ్ళు మనల్ని ఎంత ప్రేమగా అయితే చూసుకుంటారో, జాగ్రత్త చూసుకుంటారో, ఫ్యూచర్లో మనం కూడా వాళ్ళని అంత ప్రేమగా చూసుకోవాలనేది ఒక రిలేషన్షిప్ వల్ల, కేర్, లవ్ అండ్ అఫెక్షన్ వల్ల వస్తుంది. సరే, సపోజ్ సరిగ్గా చూసుకోలేదు అనుకోండి, వాళ్ళు మనపైన కేసు వేసే రైట్ ఉందమ్మా. బట్ అక్కడ కోర్ట్ జడ్జ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ని బేస్ చేసుకుని ఫైనలైజ్ చేస్తాడంటే నో. రీజన్, దెర్ ఇస్ అన్ లీగల్ ఆబ్లిగేషన్ బట్ ఇట్ ఈస్ నాట్ అరైజ్డ్ త్రూ అన్ అగ్రిమెంట్. ఇస్ ఇట్ క్లియర్? లేదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇంకో ఎగ్జాంపుల్, సపోజ్ మీరు బాగా మనీ ఎర్న్ చేశారు. సపోజ్ వెళ్తూ ఉంటే బాగా మనీ ఎర్న్ చేశారు, హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సపోజ్ మీ హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏమైంది అని అంటే, మీరు బిగ్ సైజ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు అమ్మా వాటికి పునాదులు వేస్తాను కదమ్మా, బేసిక్, దట్ ఈస్ బేస్మెంట్. వాటిని వేసేటప్పుడు ఏమైంది అని అంటే పక్కన ఉన్న వాళ్ళ హౌస్ అనేది డిస్టర్బ్ అయిపోయింది, కొంచెం డిస్ట్రాయ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి కోర్టులో షూట్ ఫైల్ చేశారు. సార్, పక్కింటి వాళ్ళు ఇలా పెద్ద హౌస్ కడుతున్నారు సార్, వాటి కోసం ఎక్కువగా తవ్వారు, దానివల్ల మా ఇల్లు అనేది డ్యామేజ్ అయిపోయింది సార్, ఇలా అని చెప్పని కేసు ఫైల్ చేశారు. కోర్టు కన్సిడర్ చేసింది, డిసిషన్ పాస్ చేసింది మీకు ఇలా అని, ఏమని? వాళ్ళకి సోన్స్ అమౌంట్ కాంపన్సేషన్ పే చేయమని. సరే, ఇప్పుడు మీరు కాంపన్సేషన్ అయితే పే చేయాల్సి ఉంది. మరి ఇప్పుడు కోర్టు ఇండియన్ కాంట్రాక్ట్ ప్రకారం డిసిషన్ని ఫైనలైజ్ చేయమంటారా? నో. ఎందుకు? ఇక్కడ మీకు లీగల్ ఆబ్లిగేషన్ అరైజ్ అయింది. ఏంటది? వాళ్ళకి కాంపన్సేషన్ పే చేయాల్సిన లీగల్ ఆబ్లిగేషన్ అరైజ్ అయింది, బట్ నాట్ బై అన్ అగ్రిమెంట్. ఇస్ ఇట్ క్లియర్? మరి దీన్ని ఇండియన్ కాంట్రాక్ట్ డీల్ చేస్తుందంటే నో. వేర్ దెర్ ఇస్ అన్ అగ్రిమెంట్ అండ్ లీగల్ ఆబ్లిగేషన్ అరైజెస్ అవుట్ ఆఫ్ సచ్ అగ్రిమెంట్ ఉండి వాటి ద్వారా లీగల్ ఆబ్లిగేషన్ అరైజ్ అవ్వాలి అండ్ ఆ యాక్టివిటీ ఎన్ఫోర్సబుల్ బై లా అవ్వాలి, దెన్ ఓన్లీ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఇస్ ఇట్ క్లియర్? సో దట్ సీ హియర్, agreement, legal obligation
creating and enforceable by law. There only Indian Contract Act applicable. Next, second one, legal obligation arises through other than agreement. There Indian Contract Act not applicable. కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్స్గా రాసుకోండి. ఏమన్నది చెప్పాను కదమ్మా, పేరెంట్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్పాను. అండ్ మీరు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటే పక్కింటి వాళ్ళకి డ్యామేజెస్ పే చేయమని కోర్టు ఆర్డర్ పాస్ చేస్తుంది. ఇలాంటివన్నీ ఏంటి? లీగల్ ఆబ్లిగేషన్ అరైజెస్ త్రూ అదర్ దెన్ అగ్రిమెంట్. ఇస్ ఇట్ క్లియర్? సో దట్ లీగల్ ఆబ్లిగేషన్ క్రియేటింగ్ త్రూ అన్ అగ్రిమెంట్ అండ్ దోస్ ఆర్ ఎన్ఫోర్సబుల్ బై లా. అప్పుడు మాత్రమే ఇండియన్ కాంట్రాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇంకోటి కూడా థర్డ్ వన్ రాస్తాను చూడండి. ఏంటి అంటే agreement not created any legal obligation. Agreement not creating any legal obligation. There also Indian Contract Act not applicable. ఎగ్జాంపుల్ ఏంటి? నాన్న ఫోన్ తీసిస్తానన్నారు, పాస్ అయిన తర్వాత తీసివ్వలేదు. అగ్రిమెంట్ అయితే ఉంది, బట్ ఇట్స్ నాట్ క్రియేటింగ్ ఎనీ లీగల్ ఆబ్లిగేషన్. అంతేనా? రైట్, దిస్ టైప్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. సో దట్ ఈ మూడింటిని జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. ఫస్ట్, లీగల్ ఆబ్లిగేషన్ క్రియేటింగ్ అండ్ ఎన్ఫోర్సబుల్ బై లా, దెన్ ఓన్లీ ఇండియన్ కాంట్రాక్ట్ విల్ బి అప్లికబుల్. అండ్ ద సెకండ్ వన్, లీగల్ ఆబ్లిగేషన్ అరైజెస్ త్రూ అదర్ దెన్ అగ్రిమెంట్. అంటే అగ్రిమెంట్ ద్వారా కాకుండా వేరే విధంగా లీగల్ ఆబ్లిగేషన్ అరైజ్ అయితే అక్కడ ఇండియన్ కాంట్రాక్ట్ అప్లికబుల్ కాదు. అండ్ ద థర్డ్ వన్, లీగల్ ఆబ్లిగేషన్ అరైజ్ అయింది బట్ అగ్రిమెంట్ ద్వారా కాదు. అంతేనా? సార్ అగ్రిమెంట్ ఉంది కానీ దానివల్ల ఎటువంటి లీగల్ ఆబ్లిగేషన్ క్రియేట్ అవ్వట్లేదు. దెర్ ఈస్ అన్ అగ్రిమెంట్ బట్ లీగల్ ఆబ్లిగేషన్ నాట్ అరైజెస్. ఇన్ దోస్ సిచ్యువేషన్ ఆల్సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నాట్ అప్లికబుల్. సో దట్ టోటల్గా వీటి వల్ల ఏం చెప్పచ్చు? ఓన్లీ అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబుల్ బై లా రెండు సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది అప్లై అవుతుందమ్మా. చూడండి, what is a contract? The term contract is defined under section 2 class H of the Indian Contract Act 1872 as an agreement enforceable by law. An agreement enforceable by law. So that an agreement this is the first point and the enforceable by law this is the second point. So the contract consists of two essential elements. Number one is an agreement and number two its enforceability by law. Right? As we discussed, agreement means offer plus acceptance and enforceable by law means in the eyes of law it will create legal obligation. In the eyes of law those can be enforceable. చట్టం ప్రకారం వాటికి డిసిషన్స్ ఇవ్వచ్చు, చట్టం ప్రకారం వాటికి నిర్ణయాలు తీసుకోవచ్చు. అంతేనా? రైట్. మరి అగ్రిమెంట్ అంటే ఏంటి, ఎన్ఫోర్సబుల్ బై లా అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను కదమ్మా. వాటిని ఇంకొంచెం ఎలాబొరేట్గా డిస్కస్ చేస్తూ వెళ్తాం. అండ్ గుర్తుపెట్టుకోండి అమ్మా, నేను యూజ్ చేసిన ఎగ్జాంపుల్స్ని యూజ్ చేసిన కాన్సెప్ట్ని రిపిటేటివ్గా యూజ్ చేస్తూ ఉండొచ్చు. బట్ స్టార్టింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ కాబట్టి రిపిటేటివ్ అనేది రివిజన్ జరుగుతూ ఉంటుంది. బట్ వినండి, 1-2 సార్లు వినండి, మీకు కాన్సెప్ట్ ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అర్థమవుతాయి. ఆ వర్డ్స్ అనేవి మీకు ఒకసారి అలవాటు అయిపోయాయి అనుకోండి అమ్మా, తర్వాత మీరు ఓన్గా చదువుకున్నా సరే ఆ ఎగ్జాంపుల్స్ ఫ్లాష్ అవ్వడం, కాన్సెప్ట్ అర్థం అవ్వడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ద టర్మ్ అగ్రిమెంట్ గివెన్ ఇన్ సెక్షన్ 2 clause E of the Act is defined as every promise and every set of promises forming the consideration for each other to
To understand the definition of an agreement, we need to understand the promise. So, okay, first of all, the agreement means act defined as every set of promises. What is the meaning of the promise? Offer and acceptance. Offer and acceptance. When you are identifying in between two parties, there you can say that there is a promise. Promise and set of promises forming the consideration for each other. Sir, how the consideration will flow in between two persons? Suppose నేను వ్యాలెట్ పర్చేస్ చేయాలని వెళ్ళి అనుకున్నామా, పర్స్ పర్చేస్ చేయాలని షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్ళి వ్యాలెట్ ఉందా ఇస్తారని అడిగాను. ఎస్ ఇస్తాను అన్నారమ్మా. సో దట్ నేను ఆఫర్, ఆ పర్సన్ ఏంటి ఇస్తాను అన్నాడు. ఏంటిది? యాక్సెప్టెన్స్. సపోజ్ లెట్ us assume వ్యాలెట్ కాస్ట్ 500 rupees. ఐఎమ్ గివింగ్ కన్సిడరేషన్ ఆఫ్ 500 rupees and in return ఐఎమ్ గెటింగ్ మై వ్యాలెట్. బోత్ పర్సన్స్ ఆర్ గెటింగ్ కన్సిడరేషన్. సార్ కన్సిడరేషన్ అంటే నేను డబ్బులు ఇస్తున్నాను, నేను మాత్రం ఇస్తున్నాను కదా. గుర్తుపెట్టుకోండి అమ్మా, కన్సిడరేషన్ మే బీ ఇన్ క్యాష్ ఆర్ కైండ్. నువ్వు మైట్ బీ 500 rupees ఇచ్చి ఉండొచ్చు, 500 రూపాయలు. అదే కన్సిడరేషన్ కాదు. నీవు 500 రూపాయలకి ఇచ్చిన దానికి ప్రతిఫలంగా ఏం తీసుకుంటున్నావు? పర్స్ వస్తుందిగా, అది నీ కన్సిడరేషన్, నీ పాయింట్ ఆఫ్ వ్యూ. అమ్మేవాడి పాయింట్ ఆఫ్ వ్యూ, తన కన్సిడరేషన్ ఏంటి? క్యాష్ కన్సిడరేషన్. సో దట్ ఫార్మింగ్ ద కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్. లేదు, ఒక పర్సన్కి హౌస్ కట్టించమని చెప్పాం, తన హౌస్ కట్టిస్తానన్నాడు. రైట్, 20 lakh rupees ఇస్తే హౌస్ కట్టించాడమ్మ. ఇప్పుడు మీరు హౌస్ కట్టిస్తారా అని కూడా అడగడం ఏంటి? ఆఫర్. తను కట్టిస్తానడం యాక్సెప్టెన్స్. మరి ఇది అగ్రిమెంట్ అంటే ఎస్, ఇట్ ఇస్ ఎ సెట్ ఆఫ్ ప్రామిస్ అండ్ ఫార్మింగ్ ద కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్. మరి ఇద్దరికి వచ్చిన కన్సిడరేషన్ ఏంటి? మనం 20 lakhs ఇచ్చాం, హౌస్ తీసుకున్నాం. సో దట్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్. అండ్ నెక్స్ట్, to understand the definition of an agreement, we need to understand the promise. Promise అనే వర్డ్ని ఇంకొంచెం ఎలాబరేట్గా డిస్కస్ చేద్దామా. When the person to whom the proposal is made signifies his assent thereto, the proposal is said to be accepted, and proposal when accepted becomes promise. When the proposal accepted, it will become promise, but the proposal will be made with the intention to get the consent or assent of the offeree. ఎవరికైతే ప్రపోజ్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి కన్సెంట్, యాక్సెప్టెన్స్, సమ్మతి తీసుకునే ఉద్దేశంతో మనం ప్రపోజల్ చేసి ఉంటామమ్మ. వాళ్ళు ఎప్పుడైతే సమ్మతిస్తారో, కన్సెంట్ ఇస్తారో, there it will become promise. So that when the person to whom the proposal is made signifies his assent thereto, that is with the intention to get acceptance from him. తన దగ్గర నుంచే, మళ్ళీ పక్క వాళ్ళ దగ్గర నుంచి కాదు. అంతే కదమ్మా, మనం ఎవరికి ప్రపోజ్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కదా యాక్సెప్టెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే మీనింగ్, సపోజ్ ఈ వస్తువు అమ్ముతావా అని అంటే, తను అమ్ముతాను అంటే తన దగ్గర ఉన్నది కొంటాం. వేరే అతను వచ్చి ఇదిగో నేను ఇస్తాను సార్ నా దగ్గర కొనండి అంటే, మనకు కావాల్సిన వస్తువుని అమ్ముతారా అని అడుగుతాం. అంతే కదమ్మా. సో దట్ వేటి కోసం అయితే మనం ఎవరి దగ్గర అయితే ప్రపోజల్ చేస్తామో వాళ్ళ దగ్గర నుంచే యాక్సెప్టెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ ఇంటెన్షన్తోనే మనం ప్రపోజ్ చేస్తాం ఇన్ రిలేటింగ్ టు ఎనీ కాంట్రాక్ట్. ఇస్ ఇట్? సో when the person to whom the proposal is made signifies his assent thereto, here signifies his assent thereto means with the intention to get acceptance from him only, and the proposal is said to be accepted. Proposal when accepted become promise. So that simply we can say that the following points are emerged from the above definition. When the person to whom the proposal is made signifies his assent on the proposal which is made to him, and the proposal becomes accepted. When it is accepted proposal become promise. The accepted proposal will become promise. Is it clear? So that this type of a set of promise and consideration to each other will become an agreement. Not only the promise but also consideration to each other. అంతేనా? సపోజ్ షాప్ దగ్గరికి వెళ్ళాం, సార్ పెన్ ఇస్తారా? ఇస్తాను. ఆఫర్ యాక్సెప్టెన్స్ అయిపోయింది, అంటే ప్రామిస్ అయింది. జస్ట్ ప్రామిస్ అయింది. ఆఫర్ ఇచ్చాం, యాక్సెప్టెన్స్ అయింది, ప్రామిస్ అయింది. బట్ దీంతో పాటు ఇది అగ్రిమెంట్ అవ్వాలంటే ఏమవ్వాలి?
కన్సిడరేషన్ టు ఈచ్ అదర్ ఉండాలి. మరి కన్సిడరేషన్ టు ఈచ్ అదర్ ఏంటి? మనం 10 రూపీస్ ఇస్తున్నాం, తను పెన్ ఇస్తున్నాడు. దట్ ఇట్ విల్ బికమ్ అన్ అగ్రిమెంట్. ఇస్ ఇట్ క్లియర్? కన్సిడరేషన్ ఉంది ఇద్దరికి. అలాంటిది ఉన్నప్పుడు మాత్రమే ఇట్ విల్ బికమ్ అన్ అగ్రిమెంట్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నెక్స్ట్, thus we say that an agreement is the result of proposal made by one party to the other party and the other party gives his acceptance thereto, of course for mutual consideration. So that offer, proposal plus acceptance equal to an agreement. చూడమ్మా, టోటల్గా మనకు అగ్రిమెంట్ అంటే ఏమర్థమైందో ఈ 2 సెంటెన్స్లో చెప్పారు చూడండి. Thus we say that an agreement is a result of the proposal made by one party to the other party and the other party gives his acceptance thereto. And not only that, of course for mutual consideration, for the mutual benefit, there it will become an agreement. Is it clear? So offer, acceptance ఉంటే ప్రామిస్ అండ్ కన్సిడరేషన్ టు ఈచ్ అదర్ ఉంది, ఇట్ విల్ బికమ్ అన్ అగ్రిమెంట్. became promise. Now the promise plus కన్సిడరేషన్ టు ఈచ్ అదర్ అనే పాయింట్ ఉంది అంటే ఇది అగ్రిమెంట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్కి ఎన్ఫోర్సబుల్ బై లా వస్తుందో దేర్ ఇట్ విల్ బికమ్ కాంట్రాక్ట్. అంతేనా సార్? మరి ఎన్ఫోర్సబుల్ బై లా అంటే ఏంటో చూద్దాం ఇంకొంచెం ఎలాబరేట్గా. An agreement to become a contract must give a rise to a legal obligation, which means duly enforceable by law. Thus, from above definition, it can be concluded that contract equal to acceptance of proposal agreement plus enforceable by law. On elaborating the above two concepts, it obvious that contract comprises of an agreement which is enforceable by law. అంతేనా? సరే సార్, an agreement to become a contract must give a rise to legal obligation. ఇలా లీగల్ ఆబ్లిగేషన్కి క్రియేట్ చేస్తేనే మనం ఎన్ఫోర్సబుల్ బై లా ఉన్నట్టు. లీగల్ ఆబ్లిగేషన్ క్రియేట్ చేయాలి, అంతేనా? సపోజ్ మనం ఫర్నిచర్ ఆర్డర్ ఇచ్చాం, ఏ డేట్ని డెలివరీ చేస్తామని? ఫర్నిచర్ షాప్ మనం ఆర్డర్ ఇచ్చాం, ఏం కావాలని? 5 benches కావాలి అని ఆర్డర్ ఇచ్చాం, రైట్? ఫర్నిచర్ షాప్ సార్ 10th August 2021 డెలివరీ చేస్తాను అన్నాడు. అంటే ఏంటి? తను యాక్సెప్టెన్స్ ఇచ్చాడు. ఇస్ ఇట్ క్లియర్? సో దట్ ద ఆర్డర్ గివెన్ ఈజ్ నోన్ యాజ్ ఆఫర్ అండ్ డెలివరీ ఇట్ ఈస్ అన్ యాక్సెప్టెన్స్. మరి ఇప్పుడు ఆ రోజున మనకి డెలివరీ చేయకపోయినా మనం కేసు ఫైల్ చేస్తాం. ఒకవేళ మనం ఇవ్వాల్సిన కన్సిడరేషన్ ఇవ్వకపోయినా తను మన పైన కేసు ఫైల్ చేస్తాడు. అలా కేసు ఫైల్ చేస్తాడు అంటే మీనింగ్ ఏంటి? ఈ ట్రాన్సాక్షన్స్ వల్ల లీగల్ ఆబ్లిగేషన్ క్రియేట్ అవుతుందా లేదా? క్రియేట్ అవుతుందా లేదమ్మా? ఎస్, లీగల్ ఆబ్లిగేషన్ క్రియేట్ అవుతుంది. లీగల్ ఆబ్లిగేషన్ క్రియేట్ అవ్వడం అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై లా. When there is an offer plus acceptance, it will result into an agreement. When agreement is combined with legal obligation that is enforceable by law, there it will become contract. Is it? But అదే సేమ్ పర్సన్ చూడండి, ఇదే సేమ్ పర్సన్
ఇంకో పర్సన్కి అమ్మ, ఇంకో పర్సన్కి అరే నీ మ్యారేజ్కి నేను గిఫ్ట్ ఇస్తాను అని చెప్పన్నాడమ్మా. గిఫ్ట్ ఆన్ అకేషన్ ఆఫ్ హిస్ మ్యారేజ్. లెట్ us assume మిస్టర్ ఏ, మిస్టర్ జెడ్. మిస్టర్ జెడ్ మ్యారేజ్కి మిస్టర్ ఏ ఏం చెప్పాడమ్మా? గిఫ్ట్ ఇస్తాను అన్నాడు. సరే, సపోజ్ హీ గివెన్ an offer and he given an acceptance. Let us assume there is no consideration in between both persons. Actually, to become a promise as an agreement, there should be a consideration in between two persons. Ante kada, but there is a promise. There is a promise. Let us assume అగ్రిమెంటే అనుకున్నాం. యాక్చువల్గా అగ్రిమెంట్ అవ్వాలంటే కూడా ఏమవ్వాలి? ప్రామిస్తో పాటు కన్సిడరేషన్ ఒకరి నుంచి ఒకరికి వెళ్ళాలి, లేదంటే అది అగ్రిమెంట్ కాదు. సపోజ్ అనుకుందాం ఏమని, సరే ఇతని కన్సిడరేషన్ ఇస్తానన్నాడు, గిఫ్ట్ ఇస్తాడు. సపోజ్ అలా కన్సిడరేషన్ ఇస్తానని చెప్పి తను మ్యారేజ్ చేసుకున్నాడు అమ్మ, ఫ్యూచర్లో గిఫ్ట్ ఇవ్వలేదు. మరి జెడ్ ఏ పైన షూట్ ఫైల్ చేయొచ్చా అమ్మ? నో లీగల్ ఆబ్లిగేషన్, కేసు ఫైల్ చేసేటువంటి రైట్ లేదు. అంతే కదా, ఫ్యూచర్ అలా గిఫ్ట్ ఇస్తాను అలా ఇస్తానని చెప్పిన దానికి ఎటువంటి ఎవిడెన్సెస్ ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా దోస్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ అట్ లా, సో దట్ దేర్ మే బి అన్ అగ్రిమెంట్, బట్ వెన్ ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ అట్ లా, ఇట్ ఈస్ నాట్ ఏ కాంట్రాక్ట్. Is it clear? ఒకే పర్సన్ మిస్టర్ ఏ ఫర్నిచర్ షాప్తో ఎంటర్ అయినటువంటి ట్రాన్సాక్షన్ ఏమో కాంట్రాక్ట్ అయింది. అదేవిధంగా మిస్టర్ ఏ జెడ్తో ఎంటర్ అయినటువంటి ట్రాన్సాక్షన్ ఏమో కాంట్రాక్ట్ కాలేదు. రీజన్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఇస్ ఇట్? లేదు, ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. సపోజ్ మీదే మీ బర్త్డే ఉంది, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి అరే నైట్ పార్టీ ఉంటుంది ఇంటికి రండి అని చెప్పన్నారు. నైట్ మీరు మంచిగా ఫుడ్ అన్నీ వండి పెట్టారమ్మా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డిషెస్, వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, ఫుల్గా వండి పెట్టారు. ఒక 20 మెంబర్స్ వస్తానన్నారు. గుడ్. ఇంకా పార్టీకి అంతా ఏర్పాటు చేశారమ్మా. 7 అవుతుంది రావట్లా, 8కి వస్తారే అనుకున్నారు. 8 అయినా రావట్లా, 9 అవుతుంది, 9 అయినా రావట్లేదమ్మా. తర్వాత ఫోన్ చేశారు, ఏంట్రా బాబు రావట్లేదు ఏంటి, ఇక్కడ అన్ని ఏర్పాటు చేసి ఉన్నాం పార్టీకి వస్తానంటే వాళ్ళు ఏమంటున్నారు, అరే మాకు ఇంకో పార్టీ ఉంది, వాళ్ళు ఎవరో పిలిచారు, అక్కడికి వెళ్ళిపోయాం, రావట్లేదు. ఇప్పుడు మీకు చాలా కోపం వస్తుందమ్మా, వండిన ఫుడ్ అంతా అలాగే ఉంది, మీ సెలబ్రేషన్ అలాగే ఉంది. సో వెంటనే రేపు వెళ్ళి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళపైన కేసు వేద్దాం అనుకుంటున్నారు. మరి వేయచ్చమ్మా? ఇండియన్ కాంట్రాక్ట్ ప్రకారం మీకు కోర్ట్ జడ్జ్ రైట్ మీకు ఫేవర్గా డిసిషన్ ఇస్తారా? ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ అట్ లా. భోజనాన్ని పిలిచారు, వాళ్ళు రాలేదు కదా అని చెప్పని వాళ్ళపైన కేసు ఫైల్ చేస్తానంటే ఎలా అమ్మా? ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ అట్ లా, సో దట్ ఇట్ ఈస్ నాట్ ఏ కాంట్రాక్ట్. సో ఏదైనా సరే కాంట్రాక్ట్ అవ్వాలి అంటే ఎన్ఫోర్స్ బై లా, లీగల్ ఆబ్లిగేషన్ క్రియేట్ చేయడం అనేది మ్యాండేటరీ. ఇస్ ఇట్ క్లియర్? సపోజ్ ఇదే సిచ్యువేషన్ కాంట్రాక్ట్ అయ్యే విధంగా చెప్పనా? ఎలా సార్, మీకే ఒక హోటల్ ఉంది, ఒక వాళ్ళు ఫోన్ చేసి సార్ నైట్ ఫంక్షన్ ఉంటుందండి, ఒక 100 మెంబర్స్ వస్తాం, ఫుడ్ అంతా రెడీ చేసి పెట్టండి అన్నారు. సరే మీరేమడుతారు, వెంటనే అడ్వాన్స్ కొంచెం ఏదైనా ఇవ్వండి సార్ అంటే తను ఏమన్నాడు, లేదు సార్ నైట్ వస్తాం కదండి, ఓకే సార్ మొత్తం పేమెంట్ ఇస్తాను అన్నారు. రైట్, ఓవరాల్గా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు, నైట్ ఫుడ్ చేసి పెట్టారు, ఇప్పుడు వాళ్ళు రాలేదు, మీకు ఇప్పుడు కేసు ఫైల్ చేసే రైట్ ఉందా? ఎస్. అదేంటమ్మా, మీ ఫ్రెండ్స్ భోజనానికి రాకపోతే ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ అట్లా, సో దట్ ఇట్స్ నాట్ ఏ కాంట్రాక్ట్. బట్ ఎప్పుడైతే మీరు హోటల్ బిజినెస్ చేస్తున్నారు అండ్ బిజినెస్ చేసే క్రమంలో ఇన్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్లో థర్డ్ పార్టీ దగ్గర నుంచి కాంట్రాక్ట్ తీసుకున్నారు, 100 మెంబర్స్కి ఫుడ్ అని, వాళ్ళు రాలేదు అండ్ ఫుడ్ మనీ కూడా పే చేయని అంటున్నారు. మీరేమంటారు, 100 మెంబర్స్కి ఫుడ్ అయితే వండి పెట్టాం సార్, రావడం రాకపోవడం మీ ఇష్టం, బట్ డబ్బులు అయితే వండిని అంటాం కదా. ఇప్పుడు తను ఎవరు అన్నాడు అనుకోండి, మీరు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం షూట్ ఫైల్ చేయొచ్చు అంటే ఎస్, దెర్ ఈస్ ఎ కాంట్రాక్ట్, దెర్ ఈస్ అన్ అగ్రిమెంట్, రైట్? థర్డ్ పార్టీ గివెన్ అన్ ఆఫర్ and you given an acceptance, then it became an agreement.
and it is enforceable at law, being it is a commercial transaction, it is legally enforceable. Is it clear? సో ఒకే ఎగ్జాంపుల్ చూడండి, మీ ఫ్రెండ్ ఫుడ్కి రాకపోతే, భోజనానికి రాకపోతే అది కాంట్రాక్ట్ కాదు అంటున్నాను. అదే నువ్వు హోటల్ బిజినెస్ చేస్తూ ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టావు, వాళ్ళు రాకపోతే నువ్వు కేసు ఫైల్ చేయొచ్చు, డబ్బులు తీసుకోవచ్చు అని అంటున్నాను. అక్కడ అది కాంట్రాక్ట్ అవుతుంది అని అంటున్నాను. డిఫరెన్స్ అర్థమవుతుందా? దట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. A agrees with B to sell car for 2 lakh rupees to B. Mr. A is under an obligation to give a car to Mr. B, and B has the right to receive the car on payment of 2 lakhs. And also B is under an obligation to pay 2 lakhs to A, and A has a right to receive 2 lakh rupees. సింపుల్ అమ్మా. ఏ బీకి కార్ సేల్ చేస్తానంటున్నారు. ఇప్పుడు ఏ వైపు నుంచి ఆబ్లిగేషన్ ఏంటి? కార్ డెలివరీ చేయాలి. అండ్ బి నుంచి ఆబ్లిగేషన్ ఏంటి? హీ హ్యాస్ టు పే ద కన్సిడరేషన్ ఆఫ్ 2 lakhs. And so law of contract deals with only such legal obligations which has resulted from an agreement. Idi important amma. Legal obligation which has resulted from an agreement. Ikkada resulted అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఏవంటే ఆ లీగల్ అబ్లిగేషన్స్ కాదు, అగ్రిమెంట్ ద్వారా వచ్చిన లీగల్ అబ్లిగేషన్స్ మాత్రమే కాంట్రాక్ట్ అంటాం. ఇస్ క్లియర్? మీరు పెద్ద అయిన తర్వాత అమ్మ నాన్న జాగ్రత్త చూసుకోవాలి, మీరు ఆబ్లిగేషన్, బట్ అగ్రిమెంట్ ద్వారా వచ్చిన ఆబ్లిగేషన్ కాదు. ఇస్ క్లియర్? అగ్రిమెంట్ ద్వారా వచ్చిన ఆబ్లిగేషన్ కాదు, అంతేనా? కాబట్టి అది నాట్ ఎన్ఫోర్సబుల్ అట్ లా. ఇస్ క్లియర్? సపోజ్ అదే సిచ్యువేషన్ని బై అగ్రిమెంట్ ద్వారా చెప్పమంటారా? ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు అమ్మ నాన్న మిమ్మల్ని బాగా చూసుకున్నారమ్మా, సరే గ్రాండ్ పేరెంట్స్ అండ్ ఫాదర్ అందరూ బాగా చూసుకున్నారు, మీరు మంచిగా క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు సపోజ్ వాళ్ళు మీరు సరిగ్గా చూసుకోలేకపోయారు అంటే వాళ్ళు మీకు పైన కేసు ఫైల్ చేసే రైట్ ఉందా అంటే ఇండియన్ కాంట్రాక్ట్ ప్రకారం లేదు. ఎందుకు? దిస్ ఆబ్లిగేషన్ నాట్ అరైజెస్ అవుట్ ఆఫ్ ద అగ్రిమెంట్, సో దట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. దే ఆల్సో డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఇట్ ఈస్ నాట్ ఏ కాంట్రాక్ట్. ఇస్ ఇట్ క్లియర్? గుడ్. మరి ఇదే ఏరియాలో నేను మీకు కాంట్రాక్ట్ చూపిస్తాను చూడండి. ఎలా అంటే, సపోజ్ మీరిద్దరు అన్నదమ్ములు ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు మీరేం చేశారంటే మీ అన్నకి మీ మొత్తం ప్రాపర్టీ ఇచ్చేస్తున్నారు. అంటే లీగల్ ఇన్హెరిటెన్స్ ద్వారా ఏదైతే అసెట్స్ వస్తున్నాయో అవన్నీ తనకి ఇచ్చేస్తున్నారు. కానీ మీరు కండిషన్ ఏం చెప్పారంటే, అమ్మా నాన్నని గ్రాండ్ పేరెంట్స్ని నువ్వు జాగ్రత్త చూసుకుంటానంటే మొత్తం ఆస్తి నీకే ఇచ్చేస్తా, నేను ఫారెన్కి వెళ్తున్నాను, సో దట్ ఇండియాలో ఉన్న అసెట్స్ మొత్తం నీకు ఇచ్చేస్తా, కానీ నా రిక్వైర్మెంట్ ఏంటి? వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అని మీరు మీ బ్రదర్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు. మీ ప్రాపర్టీని అన్నిటిని ఇస్తూ యూ గివ్ ఎన్ ఆఫర్, యువర్ బ్రదర్ యాక్సెప్టెడ్, దెర్ ఈస్ అన్ అగ్రిమెంట్, దిస్ ఈస్ ఎన్ఫోర్సబుల్ అట్ లా. సపోజ్ ఫ్యూచర్లో మీ బ్రదర్ సరిగ్గా చూసుకోకపోతే మీకు కేసు ఫైల్ చేసే రైట్ ఉంది. అదేంటి సార్, ఇంతకుముందు సేమ్ ఆబ్లిగేషన్లో కాంట్రాక్ట్ లేదు అన్నారు, ఇప్పుడు అలాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నారు, అగ్రిమెంట్ ద్వారా లీగల్ ఆబ్లిగేషన్ అరైజ్ అయింది. డిఫరెన్స్ అర్థమవుతుందా? ఫస్ట్ పేరెంట్స్ని మీరు సరిగ్గా చూసుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ అగ్రిమెంట్ ఏమీ లేదమ్మా, బట్ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది, బట్ ఆ రెస్పాన్సిబిలిటీ అగ్రిమెంట్ వల్ల అరైజ్ కాలేదు, సో దట్ ఇట్ ఈస్ నాట్ ఏ కాంట్రాక్ట్. బట్ సెకండ్ మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏంటి? మీరు మీ బ్రదర్కి ఇచ్చిన ఆబ్లిగేషన్ ఏంటి? అగ్రిమెంట్ ద్వారా అరైజ్ అయింది మీ బ్రదర్కి. ఏంటి ఆ అగ్రిమెంట్? మీ అసెట్స్ మొత్తాన్ని మీ బ్రదర్కి ఇస్తున్నారు, సో దట్ మీ బ్రదర్ మీ పేరెంట్స్ని గ్రాండ్ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. హిస్ ఆబ్లిగేషన్ అరైజెస్ అవుట్ ఆఫ్ ద అగ్రిమెంట్, సో దట్ ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ అట్ లా. ఇట్ ఈస్ ఏ కాంట్రాక్ట్. ఇస్ ఇట్ క్లియర్? జాగ్రత్తగా నోట్ చేసుకోండి. And an obligation to maintain wife and children. An obligation to maintain wife and children, an order of the court of law, etc. These are status obligations and out of the scope of the contract. ఒకవేళ అమ్మ పిల్లల్ని, అమ్మ నాన్ని, వైఫ్ని సరిగ్గా చూసుకోకపోతే వాళ్ళు ఏదైనా మీ పైన కేసు ఫైల్ చేసినా, కోర్ట్ ఆర్డర్ ఇచ్చినా వాళ్ళని జాగ్రత్త చూసుకోమని, అలాంటప్పుడు ఏంటి? మీకు లీగల్ అబ్లిగేషన్ అరైజ్ అయినట్టేనమ్మా, కానీ అది అగ్రిమెంట్ ద్వారా వచ్చింది కాదు. కాబట్టి అక్కడ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అప్లై చేయం. వాటి కోసం సపరేట్గా ఏవైతే యాక్ట్లు ఉన్నాయో ఆ యాక్ట్ని అప్లై చేస్తాం, అంతేకాని ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ని అప్లై చేయం. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ని అప్లై చేయాలంటే ఏముండాలి? అగ్రిమెంట్ ఉండాలి. ఆ అగ్రిమెంట్ ద్వారా లీగల్ అబ్లిగేషన్ అరైజ్ అవ్వాలి. ఇస్ ఇట్ గుడ్? నెక్స్ట్, సో ప్రపోజల్, ఆఫర్.
వాటి నుంచి యాక్సెప్టెన్స్, అలా యాక్సెప్టెన్స్ ఇస్తే అగ్రిమెంట్ అవుతుంది. అగ్రిమెంట్కి ఎప్పుడైతే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ వచ్చిందో ఇట్ విల్ బికమ్ ఏ కాంట్రాక్ట్. ఇస్ క్లియర్? ఇదమ్మా. సో ఈ క్లాస్లో మనం నేర్చుకుంది ఏంటంటే ఓన్లీ 2 వర్డ్స్. ఏంటది? అగ్రిమెంట్ అండ్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఈ 2 వర్డ్స్ నేర్చుకున్నాం, అంతేనా? రైట్. ఒకసారి చెప్పిన క్లాస్ని ఒకసారి రివైజ్ చేసుకోండి అమ్మా. ఎగ్జాంపుల్స్ ఏవైతే ఇస్తున్నానో వాటిని జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఎందుకంటే ఫర్దర్ ప్రిపరేషన్ మీకు యూజ్ అయ్యేది ఆ ఎగ్జాంపుల్సే. రైట్. దట్స్ ఆల్ ఫర్ ద డే. రిమైనింగ్ కాన్సెప్ట్ we will discuss next class. Thank you.